నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. అర్ధరాత్రి వేళల్లో టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం, ఒకరు సజీవ దహనం. విశాఖ విజయవాడ మధ్య ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు. రెవెన్యూ శాఖలో కీలక మార్పు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు జిల్లాల్లో ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు. కస్తూరిబా బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో వంట పనులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. వాస్తవమేనని కలెక్టర్కు వివరించిన విద్యార్థినులు. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రైల్లోని ప్యాంట్రీ కారును ఆనుకొని ఉన్న B1, M2 ఏసీ భోగిల్లో మంటలు చెలరేగటంతో ఎలమంచిలి సమీపంలో పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీల్లో మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమవడంతో ప్రయాణికులు భయాందోళనతో బోగీల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకున్న రైలు అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నరసింగపల్లి వద్ద B1 ఏసీ బోగి బ్రేకులు పట్టివేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు సమాచారం. ప్రమాదంలో 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. దీంతో చలిలో సుమారు 2000 మంది ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు కాశారు. ఈ ప్రమాద నేపథ్యంలో విశాఖ విజయవాడ మార్గంలో రైళ్లన్నీ నిలుపుదల చేశారు. అర్ధరాత్రి 3:30 గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించి ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించారు. బోగీలో మంటలు అదుపుదలకు వచ్చిన తర్వాత B1 బోగీలో విజయవాడకు చెందిన 70 ఏళ్ల చంద్రశేఖర్ సుందర్ సజీవ దహనమైనట్లు గుర్తించారు. మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ప్రమాదంలో దగ్ధమైన 2 బోగీలకు చెందిన ప్రయాణికులను సామర్లకోట స్టేషన్కు ఆర్టీసీ బస్సులు తరలించి అక్కడ సిద్ధం చేసిన 3 బోగీలలో పంపించారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లతో పాటు విశాఖకు రావాల్సిన మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఈ దిశగా కలెక్టరేట్లో జరిగే మీకోసం కార్యక్రమంలో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం మీకోసం కార్యక్రమంలో రెవెన్యూ అంశాలకు సంబంధించి వచ్చే అర్జీల పరిష్కారానికి 5 ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ROR పాస్ పుస్తకం, ROFR ఏజెన్సీ భూములు, రీసర్వే విభాగాలకు సంబంధించిన టేబుళ్లు ఏర్పాటు చేసి రికార్డులను కూడా అందుబాటులో ఉంచారు. రెవెన్యూ క్లినిక్లో ప్రత్యేకంగా రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అర్జీదారులతో సిబ్బంది మాట్లాడి సంబంధిత విభాగ టేబుల్ వద్దకు పంపుతున్నారు. అన్నీ పరిశీలించాక భూమి స్వభావం, సమస్య, దాని పరిష్కారానికి చేపట్టే కార్యాచరణతో కూడిన రిపోర్టును అర్జీదారులకు అందజేస్తున్నారు. సమస్య సివిల్ అంశానికి సంబంధించినది అయితే న్యాయపరమైన సలహా కూడా అందించేలా ఏర్పాటు చేశారు. రెవెన్యూ క్లినిక్కు వచ్చే తీవ్రమైన అంశాలు, న్యాయపరమైన వ్యవహారాలపై జాయింట్ కలెక్టర్, RDO, తహసీల్దార్ స్థాయిలో చర్చలు జరిపి పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టారు. రెవెన్యూ క్లినిక్ పిటిషన్పై ఉన్నత స్థాయి అధికారులతో నిరంతరం సమీక్ష చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు సరైన చర్య తీసుకున్నారని నిర్ధారించుకున్నాకే ఈ పిటిషన్ను ముగిస్తామన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ విధంగా ప్రత్యేక దృష్టి సారించినందున ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనతో ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. PGRSలో వస్తున్నటువంటి పిటిషన్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎక్కువ శాతం పిటిషన్స్ అన్నీ కూడా రెవెన్యూ రిలేటెడ్ పిటిషన్స్ వస్తున్నాయి. దాన్ని పరిష్కారంగా మనకి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది రెవెన్యూ క్లినిక్స్. రెవెన్యూ క్లినిక్స్ అంటే లైక్ హెల్త్ క్లినిక్స్ ఎలా ఉంటాయో ఇక్కడ రెవెన్యూ కూడా ఒక క్లినిక్ లాగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో చాలా సిస్టమేటిక్గా అరేంజ్ చేసాము.
ఫస్ట్ ఎవరైనా సమస్య ఉన్నప్పుడు సమస్య అతను ఆ రిసెప్షన్ కౌంటర్కి తీసుకొస్తే అతనికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని అవన్నిటిని కూడా 1 by 1 అతని దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కలిసి లైన్లో పిన్ చేస్తూ 1 by 1 పిన్ చేసి దాన్ని కన్సర్న్ తహసీల్దార్ దగ్గరికి పంపిస్తారు. కన్సర్న్ తహసీల్దార్ దగ్గరికి ఎప్పుడైతే పంపించారో అది ఆ సమస్య ఒకటి ROR సమస్య, లేకపోతే ఎఫ్లైనా, లేదంటే పట్టాదారు పాస్బుక్, ఇట్లాంటివన్నీ కూడా సమస్య తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో ఆ కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తే అక్కడ తహసీల్దార్ ఉంటారు, అదేవిధంగా కలెక్టరేట్ స్టాఫ్ ఉంటారు. సో అక్కడ ఇమీడియట్గా అసలు ఆ సమస్య ఎలాగొచ్చింది, ఏమొచ్చింది అనేది కూడా ఇమీడియట్గా చూడటం అనేది జరుగుతుంది. ఏ మోడల్ అయినా సరే, ఏదో ఒక మోడల్ అయినప్పటికీ కూడా PGRS అని పెట్టాము. దానికన్నా మంచి ఫలితాలుగా డెడికేటెడ్గా రెవెన్యూకి సంబంధించి ఒక సెటప్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక ఇన్నోవేషన్గా ఇనిషియేటివ్ తీసుకున్నది కాబట్టి దాని ప్రకారం మనం ఇప్పుడు అరేంజ్ చేసాము. సో ఐ హోప్ దట్ ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా రెవెన్యూ సమస్య ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేజర్ ఇష్యూస్ లైక్ ఇంతకుముందు నుంచి ఏళ్ల తరబడి ఉన్నారంటే కనుక మనకి అబ్జెక్షనబుల్ ఫారం పోక అబ్జెక్షనబుల్ ల్యాండా, నాన్ అబ్జెక్షనబుల్ ల్యాండా అని ఉన్నాయి దానికి కూడా. సో అట్లాంటి ఎన్ని వచ్చినాయో చూసుకుని దానికి గవర్నమెంట్కి రాసి ఆటోమేటిక్గా ఒకవేళ డిలీట్ చేయాలంటే కనుక డిలీట్ చేస్తారు. అది గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి దానికి రాస్తాం. అది కూడా ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ తెలియడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేదికను దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల జిల్లాకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేశారు. బాపట్ల జిల్లా పాండురంగపురం, ఓడరేవు, సూర్యలంక బీచ్, గోల్డెన్ సాండ్స్కు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు జాయింట్ కలెక్టర్ భావన, ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు, RDO P గ్లోరియా, DM అండ్ HO డాక్టర్ విజయమ్మ, రామాంజనేయులు, జగదీష్ నాయక్, తహసీల్దార్ షేక్ సలీమా స్వాగతం పలికారు. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచటమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు కోరారు. ప్రకాశం పోలీస్ శాఖ వార్షిక నేర సమీక్ష సమావేశంలో SP హర్షవర్ధన్ రాజుతో పాటు కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. నేరాల నియంత్రణతో పాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువగా ఉన్నారని, SC ST అట్రాసిటీ నిరోధక చట్టంతో పాటు ఇతర చట్టాలు పక్కాగా అమలయ్యేలా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కేసుల విచారణలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సమిష్టిగా పనిచేయాలని, అలా పనిచేయడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం సులువుగా దొరుకుతుందని తెలిపారు. శాఖపరంగా తీసుకుంటున్న చర్యలను SP V హర్షవర్ధన్ రాజు వివరించారు. సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, DSPలు, CIలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. If you take the aspect and see that proper investigation is done, proper cases have been kept, and also accordingly you see that the person. So we don't know the depth of a particular department, but here the police department is not like that. So that is very very important the thing that I would like to bring to. So prevent the crime. The 4 important pillars is that prevent the crime and respond quickly. And 4th is investigate professionally and ensure justice without delay. సో ఈ 4 మనం ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఈరోజు చాలామంది పేపర్లో చూస్తుంటారు. రెవెన్యూ క్లినిక్ అనే వర్డ్ వచ్చింది. ఈరోజు పేపర్లో చాలామంది చదువుకుంటారు. సో రెవెన్యూ క్లినిక్, వాట్ ఈస్ ద క్లినిక్? క్లినిక్ is generally the nomenclature is only for hospitals. But that name is coined for revenue also, which means what? Government is trying their level best to put all kind of interventions ultimately to give a benefit or also satisfaction to the public. So in the pair, okay, you best chesava, then let us adopt. You did the best, we will adopt. అలాగని బెస్ట్ అంతా తీసుకొచ్చి అది ఎట్లాగైనా సరే ఇంప్లిమెంట్ చేయడం కారణం ఏంటంటే అల్టిమేట్గా
జస్టిస్ కానీ లేదంటే కనుక ఆ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కానీ ఇన్సూర్ చేయాలి. So, prompt registration of affairs. The first thing is, prevention of crime, of course. That is what we, learn. That is what where we start. Academy, it all starts with this lesson. So it is basically prevention of crime. So when any crime gets reported, it is prompt registration of crime. So when a crime is registered, immediately investigation will follow. There has to be a qualitative investigation. Once the investigation is done, ultimately it has to end in conviction. So these are the four steps that any police officer has to, meticulously follow. So yes, sir, certainly we will assure, sir. We will try to improve our performance. Anyway, Prakasham district, what I have observed personally, they are doing investigations, sir, and they are all confident also. They are doing investigation, but there is always room for betterment. There is always scope for betterment. Certainly, we all have to update ourselves and upgrade ourselves. And some of the important is that ultimately, whatever we do, it is basically to gain the confidence of the public. విద్యార్థులతో చపాతీలు చేస్తున్నారని తెలుసుకొని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు కస్తూరిబా బాలికల వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. కలెక్టర్ రాజాబాబుతో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడిన అనంతరం విద్యార్థినులతో ఈ అంశంపై మాట్లాడించారు. చపాతీలు తమతోనే చేయిస్తున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. వసతి గృహంలో వండిన ఆహార పదార్థాలను ఎమ్మెల్యేతో పాటు నాయకులు రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్లు చిక్కీలలో పురుగులుంటున్నాయని, నీళ్ల మజ్జిగ ఇస్తున్నారని తెలిపారు. వసతి గృహంలో మంచినీటి ప్లాంటు పాడవుగా ఎన్నిసార్లు చెప్పినా నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాల్లోని ఆడబిడ్డలను చదివించాలన్న కోరికతో హాస్టల్లో ఉంచితే ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారము, ఇతర సౌకర్యాలు కల్పించకుండా తమ బిడ్డలను బాధపెడుతూ నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న హాస్టల్ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. 12:30 to 1 ఈవినింగ్ 6:30 to 7. నేను రోజు ఈ రోడ్లోనే పోతుంటా, చెప్పొచ్చు కదా మీరు. అంతేగాని నువ్వు అన్ని పనులు చేయించడానికి వాళ్ళతో దిగించడానికి తీసుకొచ్చినా అంటే ఇక్కడికి ఏమన్నా ఇలాంటి అవి నేర్చుకోవడానికి వచ్చింది అనుకుంటారా ఏమన్నా? మీరు చపాతీలు చేయటము, ఊడ్చటము, అంట్లు ఊడటము, అంట్లు కడటము, ఇటువంటి వాటికి వచ్చారా ఏమన్నా వాళ్ళు? ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నారు మీరు? శాలరీలు అన్ని ఈ నెంబర్కి ఫోన్ చేయాలా? ఓకేనా? ఇంకొకసారి మీరు చపాతీలు జోలిపోయినా, అంట్లు జోలిపోయినా, చదువుకోకుండా ఒక్కదాన్ని మాట్లాడు పాపా. 9th స్టార్టింగ్ నుండి చపాతీలు చేస్తున్నాం సార్. మీ చేత చేస్తున్నారా? ఎవరు లేరు అక్కడ వంట చేయడానికి? ఉన్నారు సార్. మరి వాళ్ళు ఎక్కడున్నారు? మీ హాస్టల్లోనే ఉన్నారా లేదంటే రావట్లేదా? వాళ్ళు హాస్టల్లోనే చదువు మానేసేసి మీ చేత చపాతీలు చేస్తున్నారా వాళ్ళు? ఇంగ్లీష్ టీచరు అమ్మాయి, లెక్చరు ఇక్కడ ప్రస్తుతం ఈరోజు అకౌంటెంట్ వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్ అంట. ఈరోజు వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్ అని చెప్పి వాళ్ళు స్టడీ అవర్ లో ఇక్కడ ఉండి స్టడీ అవర్ అయిపోయినాక వెళ్ళిపోతారంట. ఒకసారి ఏంటనేది క్లియర్ గా తెలుసుకోండి. నేను రేపు పొద్దున్న ఆఫీసర్ పంపించి అక్కడ ఎంక్వైరీ చేస్తాము. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్ గా పనిష్ చేస్తాము. నేను ఇప్పుడు మీకు వాట్సాప్ పెడతాను. నా దగ్గర వాట్సాప్ ఉంది. అంటే నాకు అంటే పిల్లలు చపాతీలు చేస్తున్నది అంతా కూడా వాట్సాప్ లో వచ్చింది, టీవీలో వచ్చింది. ఇప్పుడే పంపిస్తాను మీకు. ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు పరమాత్మ ప్రత్యక్షమవుతాడని పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలిపారు. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో గాంధీ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధానంద స్వామి ప్రసంగించారు. గడప లోపలే కులం అని, గడప దాడితే హిందువులం,
అని మర్చిపోయి హిందువులంతా సోదరులుగా కలిసి ఉండాలన్నారు. హిందూ సమాజమే ఆర్ఎస్ఎస్ అని సర్వేజన సుఖినోభవంతు అనేది ఆర్ఎస్ఎస్ నినాదమని వివరించారు. మగపిల్లలను ఛత్రపతి శివాజీలాగా, ఆడపిల్లలను ఝాన్సీ లక్ష్మీబాయిలాగా, రుద్రమదేవిలాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. కార్యక్రమంలో సత్యనారాయణ, సురేఖ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. साधु संत के तुम रखवारे, के दास तुम्हारे भजना लोकानो दिगते जयः हर्षामर्ष भरी पीर जब कर निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन का वचना ध्यान दोहरावे. ఎంతసేపు బటన్లు నొక్కటంపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ రంగాల్లో సూక్ష్మ సేద్యం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పడకేసింది. దీంతో ఉద్యాన రైతులతో పాటు నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లోని రైతులు రాయితీలు అందక నానా అవస్థలు పడ్డారు. కుదేలైన సూక్ష్మ సేద్యాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం బోరుబావులు, భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తుంది. 5 ఏళ్ల నాటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై నేటి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలతో చిగురిస్తున్న సూక్ష్మ సేద్యంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న ప్రకాశం జిల్లా రైతులు వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడులు తగ్గి పెట్టుబడి కూడా రాని పరిస్థితులు పెరుగుతున్నాయి. దీన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం రాయలసీమ జిల్లాలకు ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతంగా పేరున్న ప్రకాశం జిల్లాకు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. సూక్ష్మ సేద్య పరికరాలకు ఇచ్చే రాయితీలు ఈ ఏడాది గణనీయంగా పెంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు 5 ఎకరాల వరకు ఉచితంగా, ఇతర రైతులకు గరిష్టంగా 10 ఎకరాల వరకు 90% రాయితీనిస్తుంది. బోరుబావులు, నీటి కుంటలు లాంటి వనరులున్న ప్రతి రైతు ఈ రాయితీకి అర్హులని నిర్ణయించారు. 2014-19 టీడీపీ హయాంలో ఇచ్చిన రాయితీ సొమ్మును తర్వాత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టడంతో మరలా వచ్చిన కూటమి ప్రభుత్వం పాత బకాయిలు చెల్లింపులతో పాటు పథకాన్ని మరింత ప్రయోజనకరంగా రూపొందించింది. జిల్లాలో ఈ ఏడాది 10,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించగా ఇప్పటికే గ్రామ సభల ద్వారా 5,150 హెక్టార్లకు సంబంధించి రైతులను గుర్తించి సూక్ష్మ సేద్య పరికరాలు అందించేందుకు కలెక్టర్ పరిపాలన ఆమోదం ఇవ్వడంతో కంపెనీలు రైతులకు సూక్ష్మ పరికరాలు అందిస్తున్నారు. మార్చి నాటికి మిగిలిన 5,000 హెక్టార్లకు సంబంధించిన రైతులకు పూర్తి స్థాయిలో పథకం అమలయ్యేలా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రైతన్నా మీకోసం కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఆసక్తి గల రైతులను మైక్రో ఇరిగేషన్, ఉద్యానవన శాఖ సిబ్బంది గుర్తిస్తున్నారు. రాయితీ పోను రైతుల వాటాను వారి సెల్ ఫోన్ ద్వారా చెల్లించి పారదర్శకంగా ఉండేలా ఏర్పాటు చేశారు. దీంతోపాటు మెట్ట పంటలైన పొగాకు, కంది, మొక్కజొన్న, పత్తి, మిర్చి సాగు రైతులకు స్ప్రింక్లర్ పైపులను రాయితీపై ఇవ్వనున్నారు. దీనివల్ల అదనపు వ్యయం తగ్గడంతో పాటు రైతులకు అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందని కూటమి ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహకంగా రాయితీలు ఇవ్వడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో డ్రిప్పులకి డబ్బులు కట్టినా కూడా ఇస్తామని చెప్పి ఆపేయటం జరిగింది. మాకు చాలా ఇబ్బందికరంగా అయ్యింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డ్రిప్పులు 50% సబ్సిడీ మీద ఇస్తున్నారు. మాకు బాగా బెనిఫిట్ అవుతుంది. మాకు వానలు పడి ఆకుకూరలు ఈ పంటలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభుత్వంలో ఈ సబ్సిడీ మీద 50% సబ్సిడీ మీద ఈ డ్రిప్స్ ఇవ్వటం వల్ల మాకు చాలా లాభసాటిగా ఉంది. ప్రకాశం జిల్లాలో 10,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాన్ని అనుసరించి సూక్ష్మ సేద్య పరికరాలు, స్ప్రింక్లర్ పైపులు ఇచ్చేందుకు గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 5,000 హెక్టార్లకు సంబంధించి లబ్ధిదారులకు రాయితీ ఇవ్వడంపై కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారని, మార్చిలోపు 10,000 హెక్టార్ల లబ్ధిదారులను గుర్తించి పథకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఎక్కువగా స్ప్రింక్లర్స్ వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. అందుకోసమని కనిగిరి
సబ్ డివిజన్లోను అర్ధవీడు, మార్కాపూర్ ఏరియాలో, కురిచేడు, దర్శి ఆ ఏరియాలోను, కందుకూరు, జరుగుమల్లి, మర్రిపూడి, తర్వాత పొన్నలూరు, కొత్తపట్నం, ఎన్జిపాడు ఈ మండలాల్లో రైతులు ఎక్కువ మంది స్ప్రింక్లర్స్ పైపులు కావాలని అడుగుతున్నారు. రైతులు ప్రైవేటు షాపుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొనే పని లేకుండా ఏపీఎంఐపీ ద్వారా సబ్సిడీ ప్రోగ్రాంలో ఈ స్ప్రింక్లర్ పైపులు తీసుకున్నట్లయితే రైతులు నీటిపారుదల చాలా సులభమైపోతుంది. అట్లనే జనరల్ ఫార్మర్స్కి 10 ఎకరాల వరకు కూడా 90% సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం రాయలసీమ జిల్లాతో పాటుగా. సో 90% సబ్సిడీ కింద జనరల్ ఫార్మర్స్కి మేము ఈ డ్రిప్ ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గ్రామాల్లో తిరుగుతున్నాము. మార్చి 31 లోపు మన ప్రకాశం జిల్లాకి ఇచ్చినటువంటి 10,000 హెక్టార్ల టార్గెట్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము. టంగుటూరు హైస్కూల్ 1994-95 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల సమ్మేళనంలో 2026 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనేక రంగాల్లో స్థిరపడిన తాము పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తున్నామని పూర్వ విద్యార్థి నరాల కృష్ణ తెలిపారు. పేద విద్యార్థులు సంప్రదిస్తే తప్పకుండా వారి ఉన్నత చదువులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులు శ్రీహరి, రంగనాథ్, భూపర శ్రీను, వన్నీరు వెంకట్రావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. టంగుటూరు పట్టణంలో 94-95 10th క్లాస్ బ్యాచ్ పాత మిత్రులందరం కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించినాము. అదేవిధంగా గతంలో కూడా మా మిత్రుల్లో ఉన్న పేద స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకి ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందించున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా మిత్రుల్లో ఉన్నటి వాళ్ళ పిల్లల్లో ఎవరైతే పేద విద్యార్థులుగా ఉన్నారో వాళ్ళ పిల్లలకి కూడా ఆర్థిక సహాయ సహకారాలు కూడా భవిష్యత్తులో అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. పుల్లల చెరువు విద్యుత్ అసిస్టెంట్ లైన్మెన్ శివానాయక్ ఈ నెల 24వ తేదీన మార్కాపురం నుండి వెళ్లి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు మార్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా 20వ తేదీన మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. పోలీసుల విచారణలో ఎర్రగొండపాలెం సమీపంలో జాతీయ రహదారి పక్కన సైడు కాలువలో శివానాయక్ మృతదేహం లభ్యమైంది. మృతదేహం పక్కన ద్విచక్ర వాహనము, ఒక బ్యాగ్ పోలీసులు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పూర్తి స్థాయిలో కేసు విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. గాయకులు అప్పిశెట్టి రత్తయ్య స్మారకార్థం ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. పద్మశ్రీ ఘంటసాల ఎస్వి రంగారావు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆకుల శ్రీనివాస్ అధ్యక్షతన ఇస్మాయిల్ వ్యాఖ్యాతగా కార్యక్రమం జరిగింది. ఘంటసాల, ఎస్వి రంగారావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అప్పిశెట్టి రత్తయ్య చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. కళాకారుల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సహకారంతో సివిఎన్ రీడింగ్ మరింత అభివృద్ధి చేస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు ఈదుపల్లి గురునాథం తెలిపారు. కార్యక్రమంలో గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాతా ప్రసాద్, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, నితిన్ రెడ్డి, కిరణ్, కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు, పులవర్తి అజయ్, పలువురు స్వర్ణకారులు పాల్గొన్నారు. గాయని గాయకులు రామకోటేశ్వరరావు, పురాణం సుబ్రహ్మణ్యం, ఆకుల శ్రీనివాస్, శైలజ, తులసి, రసూల్ ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. తీసుకోండి పూలు. పురుషాయుష్యేంద్రియే ప్రతిష్టతి. మీరు రాజకీయ రంగంలో ఇంకా ఉన్నత స్థితికి వెదగాలని కళాకారులందరి పక్షాన కరతాళ ధ్వనులుగా ఏదో పసి పిల్లవని నాళ్ళు పరిచాలి సమయం కుదిరేదాకా కమాయించుకున్నాను. 3 ముళ్ళ పగ్గమేసి ముచ్చ పగమి తీసాలి.
రోజున పద్మశ్రీ ఘంటసాల గారు, కీర్తిశేషులు మహానటులు ఎస్వి రంగారావు గారు పేరు మీద ఈ సేవా సంస్థ ఏర్పాటు చేయటం, మన అప్పిశెట్టి రత్తయ్య గారి స్మారకార్థం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది నిజంగా ఈ సంస్థ వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిప్యూటీ మేయర్ గారు వేమూరి బుజ్జి గారు రావటం మాకెంతో ఆనందంగా ఉంది. క్లబ్ తరఫున వాళ్ళని గతంలో 1-2 సార్లు కార్యక్రమాలకు ఆహ్వానించిన బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ఈ రోజున వారు రావటం మా కమిటీ అందరి తరఫున కూడా వారిని మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన సీవెన్ క్లబ్ కమిటీ ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు ఇటీవల. అందుకు మన పెద్దలందరూ తగ్గట్టుగా మేము రాబోయే రోజుల్లో కూడా ఈ సివిఎన్ కళా ప్రాంగణాన్ని కూడా అత్యాధునిక హంగులతోటి, ఇప్పుడు చాలా పార్కింగ్ కూడా వేస్ట్ అయిపోతున్న పైన. సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడు మా ఆకుల శ్రీనివాస్ నాకు మామూలుగా బంగారు పని చేస్తా తెలుసు, కానీ ఇలా పాటలు పాడతాడు తెలియదు. ఇస్మాయిల్ గారు అన్నారు, ఇంతకుముందు ఎదుర్కొంటాడు, ఇప్పుడు పాటలు పాడుతున్నాడని. ఇస్మాయిల్ గారి పక్కన తిరిగితే ఎంపీ గారిని ఆయన పాటలు పాడిచి డ్యాన్స్ చేపిస్తుంటాడు. అట్లా ఇంకా వచ్చేసిన మా ప్రసాద్ గారు, గురునాథం గారు, కేఎస్ బాబు గారు, మా పొందొచ్చి ఇంకా నా స్నేహితులందరికీ, వచ్చిన గాయకులందరికీ కూడా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఆకుల శ్రీనివాస్ ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని మా అందరికీ, మేము కూడా మా గోల్డ్ షాప్ తరఫున కూడా ఆయనకి సహాయ సహకారం ఇస్తాము. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. గురునాథం కూడా ఇక్కడ క్లబ్ డెవలప్మెంట్కి బాగానే అప్పట్లో మేము ఇద్దరు ఉన్నప్పుడు కృషి చేసాం, ఇప్పుడు కూడా కృషి చేస్తున్నాడు. అయితే ఆయన చెప్పినట్టు చాలామంది షెడ్ వేయాలంటే కొంతమంది అప్పుడు అతిథులు చెప్పారు, అయితే షెడ్ అప్పుడే పడిపోయేది. చాలామంది ఓపెన్గా ఉంటేనే బాగుందని వల్ల ఆగింది. అందరు కానీ చెప్తే అది కూడా చేస్తారు. ఇకపోతే ఈ క్లబ్ కార్యక్రమాల గురించి మీకు అందరికీ తెలిసిందే. ప్రాణాయామంతో శారీరక మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండి అద్భుత ఫలితాలు వస్తాయని చిన్మయ మిషన్ ప్రబోధకులు పవిత్ర చైతన్య తెలిపారు. శ్రీగిరి దేవస్థానం చిన్మయ మిషన్ సంయుక్త నిర్వహణలో గోక్షేత్ర భవన్లో నిర్వహించిన బాలవిహార్ శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రాణాయామాన్ని నిత్యకృత్యంగా మార్చుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు ఉదయం సాయంత్రం పిల్లల చేత రామాయణం, భారతం, భగవద్గీత శ్లోకాలు పలికించడం ద్వారా చక్కటి ఉచ్చారణ అలవడడంతో పాటు జ్ఞాపక శక్తి మరింత వృద్ధి చెందుతుందన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మన్నం త్రిమూర్తులకు విశిష్ట సేవారత్న పురస్కారం అందజేశారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ తదితరులు అభినందించారు. ప్రతిభామూర్తులు మధుర స్మృతులు కార్యక్రమంలో భాగంగా సినీ దర్శకులు కె బాలచందర్ జీవిత విశేషాలను ఆర్వి రాఘవరావు వివరించారు. పీసీహెచ్ కోటయ్య, అన్నమనేని వెంకట్రావు, ఉబ్బా దేవపాలన, చప్పిడి వీరయ్య, నీలంరాజు నాగేశ్వరరావు, గాడేపల్లి దివాకర్ దత్తు, వారణాసి రఘురామ శర్మ, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ చైతన్యాన్ని మనుషులు ఏదో ఒకటి ఒక ఇందిరాగాంధీ గారు అన్నట్లు ఏదో ఆంధ్రప్రదేశ్ వీళ్ళు గొర్రెలాగా వెళ్తుంటారు ఏదో కొంతమంది ఏదో అప్పుడు అన్నట్లు నాకు గుర్తు సరే ఎవరు ఏదైనా అన్నయ్యి ఇది గొర్రెలు కాదు, రాజకీయ తెలిసిన మనిషి ఒక కంచు కాగడలాగా ఒక బావుటలాగా ఎగరవేర్చి సామాన్య మానవుడితోని రాజకీయ చెందిన అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజంలో ఉన్న ప్రజా సమస్యల పట్ల నేను స్పందిస్తూనే ఉంటాను. అలాగే రాజ్యాంగంలో పొందుపరిచిన మానవ హక్కులు బాధ్యతల గురించి పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా కూడా నేను నడుస్తాను. ఎవరు ఏమనుకున్న కుల మతాలను రెచ్చగొడుతూ నేటి రాజకీయాలను తన స్వార్థపు దురాశలకి తోటి ముందుకి బానిసలకు ప్రజలు తీసుకున్న ప్రతి రాజకీయ పార్టీ కూడా మనము
సారాంశం చెప్పవలసిన అవసరం ఉంది. మొట్టమొదట బాలచంద్ర గారి గురించి ఆయనకి మనం చెప్పక్కర్లే, జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేళ అన్నట్లుగా ఆయన మాటల గురించి, ఆయన సినీ రంగంలో ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని గురించి మనం చెప్పక్కర్లే. ఆఖరి రాజ్యం, మరో చరిత్ర, ఇది కథ కాదు, ఇట్లాంటి వాటిని నిర్మించిన బాలచంద్ర గారిని గురించి మంచి ఉపన్యాసం ఇచ్చారు. కానీ చిన్న కారణం చేత నేను రావడం కొంచెం 10 నిమిషాలు ఆలస్యమైంది. చివరి 15 నిమిషాలు నేను విన్నాను రాఘవరావు గారి ఉపన్యాసం. ఈరోజు నాకేమనిపించిందంటే, తర్వాత అన్నమనేని వారు మాట్లాడారు. అన్నమనేని వారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి ఒక ఎట్ లెంత్ మాట్లాడితే చాలా బాగుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అర్ధరాత్రి వేళల్లో టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం, ఒకరు సజీవ దహనం. విశాఖ విజయవాడ మధ్య ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు. రెవెన్యూ శాఖలో కీలక మార్పు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు జిల్లాల్లో ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు. కస్తూరిబా బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో వంట పనులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. వాస్తవమేనని కలెక్టర్కు వివరించిన విద్యార్థినులు. డి న్యూస్లో నేటి మాట. మొక్కకు రోజు నీళ్లు పోయాలి, కానీ పూలు మాత్రం కాలం వచ్చినప్పుడే పూస్తాయి. ఓర్పుగా ఉండటం అలవర్చుకో, నీ సమయం ఖచ్చితంగా వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.